ఎల్బీ నగర్ నియోజకవర్గం కర్మన్ఘాట్ డివిజన్లోని గోబల్ అవేర్ హాస్పిటల్ పక్కన గల పూజ్య శ్రీమాధవన్ జీ డిగ్రీ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు కోల్కతా పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసన తెలుపుతూ కాలేజీ నుండి చంపాపేట్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పూజ్య శ్రీ మాధవన్ జీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో రాజ్యాంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నప్పటికీ దేశంలో ఏదో ఒక చోట ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. మహిళల పట్ల ఆలోచన విధానాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిపే వారి పట్ల ప్రభుత్వం కఠినమైన చట్టాలు అమలు చేయాలని కోరుతూ ఈ ర్యాలీ చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ వరుణ్ కుమార్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సతీష్ కుమార్, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ పార్వతమ్మ, మురారిని, దీపిక, అనిష, సంధ్య, అరుణ, ప్రియాంక, కల్పన పాల్గొన్నారు. హై టెక్నాలజీ డెవలప్ అయిన దేశంలో ఉన్నాం మనం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎన్నో అడుగులు ముందున్నాయి. ఇంకా మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎంత వెనుకకున్నామో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి అన్న ఉద్దేశంతో పూజ్య శ్రీ మాధవన్ జీ డిగ్రీ కాలేజ్ నిర్వహించిన ఈ ర్యాలీలో మేమందరం విద్యార్థులతో సహా ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని ఈ విషయాలన్నింటినీ కూడా సమాజానికి తెలియాలి అన్నది ఒక ఉద్దేశం. నెక్స్ట్ దాంతోపాటు భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను శాసించడానికి ఒక మహిళని మనం రూపొందించుకున్నాం. ఒక మహిళ సీతారామన్ గారు మనకు భారత ఆర్థిక వ్యవస్థను శాసిస్తూ భారతదేశానికి ఒక ఆర్థిక వ్యవస్థ నిలిపారు. దాంతోపాటు భారతదేశానికి ఒక మొదటి వ్యక్తిగా ఉండే ఒక మహిళా రాష్ట్రపతిని మనము మన దేశానికి నియమించుకున్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి స్థితి నుంచి మనం ఇంకా కోలుకోలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితులు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 2012లో తీసుకుంటే ముంబైలో జరిగింది. రీసెంట్గా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాల కింద మనకు షాద్నగర్లో ఉన్న అలాంటి దిశ ఘటన, ఇప్పుడు వచ్చేసి మనకి అభయ ఘటన, ఇలా ఇంకెన్ని జరుగుతూ పోతున్నా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా అన్ని ఫోటోలకి మాత్రమే లేదా ఏదైనా మాట్లాడడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి, కానీ సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకట్లేదు. మరి ఇలాంటి పరిస్థితులకు ఎప్పుడు మనకు పరిష్కారం దొరుకుతుంది? ఎప్పుడు మనం వీటిని నివృత్తి చేసుకోగలుగుతాం? ఎప్పుడు ఇటువంటి వాటిని అన్నిటినీ ఆపగలుగుతాం? ఇంత గొప్ప వేదాలు, వేద పండితులు, దేవాలయాలు, మతాలు ఇన్ని ఉన్నా కూడా మనము వీటిని ఏమీ మార్చుకోలేకపోతున్నాం. మరి ఇలాంటి స్థితి నుంచి మనం ఎప్పుడు మారుతాము అనేది ఒకసారి భారత ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ, స్థానిక ప్రభుత్వాలను కోరుతున్నాం. ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పటికీ కూడా ఎవరికి కూడా జరగకూడదు. అక్కడ ఎక్కడో కోల్కతాలో జరిగింది కదా, మనకెందుకులే అని మనం అనుకుంటూ ఉంటే, మనం ఉన్నది పాకిస్తాన్లో కాదు, మనం ఉన్నది అమెరికాలో కాదు, మనం ఉన్నది భారతదేశంలో, మన సాటి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఈ ఘటనలన్నింటినీ కూడా మనము వెలియెత్తి చూపి ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితులు రాకుండా వీటన్నిటిని కూడా అరికట్టాలి అన్నది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఆ జరిగిన ఘటన, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అనేది అది మన దాకా వస్తే కానీ తెలియదా అనుకుంటే మాత్రం చాలా కష్టం. సమాజంలో అప్పుడు ఏమవుతుంది అంటే, బాధపడే తల్లిదండ్రులే ఉంటారు, కానీ సంతోషంగా ఉండే పిల్లలకి ఒక మంచి స్థాయికి తీసుకెళ్దాం అనే ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల్ని ఎప్పటికీ కూడా ఏ విధంగా కాపాడుకుందామో అని ఆలోచించే తల్లిదండ్రులే ఉంటారు తప్పితే సమాజానికి సేవ చేసే విద్యార్థులను కానీ, సమాజానికి సేవ చేసే మంచి వాళ్ళని కానీ బయటికి పంపించడానికి అవకాశం లేని విద్యార్థులను మనం సమాజంలో తయారు చేసుకోలేకపోతాం. ఇలాంటి జరిగిన ఘటనలని మనం అరికట్టుకోలేకపోతే ఇంకా పెద్దగా జరుగుతున్న పరిణామాలను మనం ఏం అరికట్టగలుగుతాం? ప్రపంచంలో ఇంతకుముందుకు 2వ స్థానంలో ఉండే భారతదేశ జనాభాలో, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే, లెక్క వేసుకుంటే భారతదేశం ప్రపంచ జనాభాలో మొదటి స్థానానికి వచ్చింది. 142 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం ఇలాంటి ఘటనలను అరికట్టలేకపోతుంది అని అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం ఎంతవరకు మారాలి అనేది మనమే వ్యక్తిగతంగా మారాలి తప్పితే ఎవరో వీడియోలు తీసేసి ఫోటోలు పెట్టి సినిమా థియేటర్లలో ఇస్తే లేదా హోర్డింగ్స్ పెట్టేసి అలాంటి పరిస్థితులలో మారుతాము అని అంటే ఎప్పటికీ కూడా సమాజం అనేది మారదు. ఎవరంతలో వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళు వ్యక్తిగతంగా మారితే కానీ సమాజాన్ని మనంతలో మనం మార్చుకోలేము, దేశాన్ని మనంతలో మనం మార్చుకోలేము. దీనంతా కూడా రేపటి భవిత, రేపటి విద్యార్థులు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. నేటి విద్యార్థులు రేపు రాజకీయ నాయకులు కావచ్చు, రేపు డాక్టర్లు కావచ్చు, రేపు ఇంజనీర్లు కావచ్చు, ఎన్నో ఉన్నతమైన స్థాయిలకు వెళ్ళాలి. ఒక గొప్ప వృత్తిలో ఉన్న డాక్టర్
ఒక గొప్ప వృత్తిలో ఉన్న డాక్టర్ 10 మందికి ప్రాణాలు పోసే డాక్టర్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యమైన ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? ఓకే, ఇలాంటి ఘటనలు అనేటివి చాలా జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతోనే ఈ ర్యాలీని పూజ్యశ్రీ మాధవన్జీ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో పూజ్యశ్రీ మాధవన్జీ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అనేది మేము నిర్వహిస్తున్నాం. ఓకే, వీటన్నిటిని కూడా సపోర్ట్ చేసినందుకు పిల్లలకి మరియు మీడియా మిత్రులకి, తర్వాత మాకు సహకరించిన పోలీస్ మిత్రులకి, తర్వాత ట్రాఫిక్కి, వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మనమందరం ఇక్కడ ఎందుకు ర్యాలీ చేస్తున్నామంటే, ఒక అమ్మాయికి డాక్టర్ అయిన ఒక డిగ్నిఫైడ్ జాబ్లో ఉన్న తనకే అట్లాంటి అన్యాయం జరిగింది. రేపటి నాడు మనకి ఇలాంటి పరిస్థితి రావద్దు, మా ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెవరు ఫేస్ చేయొద్దు అని చెప్పి మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. తనకి జరిగింది మాత్రం చాలా అన్యాయం. అలాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయొద్దు. రేపటి నాడు ఎలాంటి బాయ్ కూడా అలా చేయడానికి పాల్పడొద్దు. గర్ల్కి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. అంతా డిగ్నిఫైడ్ జాబ్లో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ లేదు అంటే నార్మల్ పీపుల్కి ఎలా సెక్యూరిటీ ఉంటుంది? సో మనం అందరం ముందుకు వచ్చి ఆమె కోసం పోరాడాలి, మనకి న్యాయం కావాలి. అందుకే మనం అందరం ర్యాలీ చేయాలి. వి వాంట్ జస్టిస్. सबको पता है कि अभी एक लड़की का रेप हुआ है और रेप होने के बाद सब लोग इतना डर गए, खाली सब लोग अपने बेटियों को घर में बिठा रहे, लेकिन नहीं, हम वो लड़की को इंसाफ दिलाने के लिए हम लड़ेंगे। सब बेटियों को, सब माँ को, सबके लिए ये है कि ये रेप होने की वजह से घर में डर के बैठने का नहीं, बल्कि उसको इंसाफ दिलाने के लिए हम सब लोग घर से बाहर निकलेंगे, उसके लिए जस्टिस मांगेंगे। वी वांट